వెల్కమ్ బ్యాక్. దేశాన్ని స్వచ్ఛ భారత్ గా మారుస్తా అన్న మోడీ దేశాన్ని భద్ర భారత్ గా మార్చగలరా అన్న ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటి వరకు దౌత్యపరంగానే అడుగులేసిన మోడీ ఈ క్రాస్ బోర్డర్ కాల్పుల నుంచి గాని చొరబాట్లను గాని సమర్థవంతంగా ఎదుర్కోగలరా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నది మోడీ అని రక్షణ మంత్రి పాక్ కు హెచ్చరికలు చేసిన పాక్ దురాగతాల్ని తిప్పికొట్టగల నిర్ణయం మోడీ తీసుకుంటారా లేదా అన్నదే అందరిలోనూ మెదులుతున్న అనుమానం. పచ్చని భారత్లో చిచ్చు పెట్టేందుకు పాక్ చెయ్యని ప్రయత్నమే లేదు. దేశం ముక్కలైన నాటి నుంచి మన మీద కత్తిగట్టింది. కాశ్మీర్ను ఆక్రమించుకోవాలని చేసిన తొలి ప్రయత్నాన్ని భారత్ సేనలు పాక్కు గట్టిగా బుద్ధి చెప్పాయి. అప్పట్నుంచి దొరికినప్పుడల్లా మనల్ని దొంగదెబ్బ తీస్తూనే ఉంది పాకిస్తాన్. 1965లో ఓసారి, బంగ్లాదేశ్ విముక్తిలో మరోసారి, 1971లో ఇంకోసారి, 1999 కార్గిల్లో నాలుగోసారి భారత్ సైన్యం చేతిలో చావు దెబ్బతింది. అయినా కుక్కతోక వంకరన్నట్లు పాక్ బుద్ధి మాత్రం మారలేదు. మనం స్నేహహస్తం అందిస్తున్న ప్రతిసారి పాక్ తన బుద్ధి నిరూపించుకుంటూనే ఉంది. కార్గిల్ యుద్ధంలో ఓడిపోయినా తమ దేశంలో మాత్రం ఓడింది భారతే అని డబ్బా కొట్టుకుంటోంది. ఇలాంటి దేశానికి బుద్ధి చెప్పడం మన సైన్యానికి ఒక్కరోజు పని. కానీ ఇన్నాళ్లు మన పాలకులు శాంతి మంత్రాలు చదువుతూనే కాలం గడిపారు. అందుకే మన సహనాన్ని పాక్ పాలకులు చేతకానితనంగా తీసుకుంటున్నారు. అప్పుడు కూడా చూసాం, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన దేశంలోకి చొరబడి మన అండర్ గ్రౌండ్లో వాళ్ళ స్థావరాలు ఏర్పరచుకునేదా కూడా మన వాళ్ళకి తెలియలేదు. అందువల్ల ఇప్పుడు కూడా ఆ ప్రమాదం ఉంటుంది. అందుకే అప్రమత్తంగా ఉండాలి. ఈ భారతదేశంలో బీజేపీ అధికారంలోకి రావడం, బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు కూడా పాకిస్తాన్లో కొంత అనుమానాలకు కలిగిస్తోంది. ఇన్నాళ్లు ఒక ఎత్తు, ఇప్పుడు మరో ఎత్తు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్నది మోడీ. ప్రధానిగా చక్రం తిప్పుతోంది మోడీ. ప్రమాణ స్వీకారం నాటి నుంచే ప్రపంచ దేశాల్ని ఆకర్షించిన నాయకుడు మోడీ. తన పదవీ స్వీకార ఉత్సవానికే పాక్ ప్రధానిని ఆహ్వానించి ఆంతరంగికంగా గంటల తరబడి ముచ్చటించారు. ఆ రోజు పాక్కు మోడీ వార్నింగ్ ఇచ్చారని దేశమంతా సంబరపడింది. కానీ నవాజ్ షరీఫ్ పాక్ వెళ్లగానే పరిస్థితి షరామామూలే. ఇదే ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఇన్నాళ్లు దౌత్యపరంగానే పాక్ భారత్ల సమస్యలు చూస్తూ దాని పరిష్కారానికి ఆ దిశగానే అడుగులేసిన మోడీ సరిహద్దుల్లో హద్దు మీరుతున్న పాక్ దూకుడుకు అడ్డుకట్ట వేయగలరా అన్న అనుమానం వస్తోంది. కొట్టడం ఎట్లా కొట్టాలంటే, మన వాళ్ళని ఇద్దరిని కొట్టి తలకాయ కొట్టి తీసుకొచ్చి ఇచ్చారు ఒకసారి మనకు. అదే పని 10 రెట్లుగా కూడా మనం చేయవలసి వస్తుంది. దానికంటే ముందు ప్రభుత్వానికి ధైర్యమైన పాలసీ ఉండాలి. డిఫెన్స్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ నిర్భయంగా, మర్యాదగా ఇప్పటివరకు చేసిన పద్ధతులకి, ఇప్పటి వరకు కొన్ని వందల సార్లు మీరు మా సరిహద్దులను ఆక్రమించారు, మా సైనికులకు ఇబ్బంది పెట్టారు, ఆక్రమణలు చేశారు. కాబట్టి ఇవాళ నుంచి ఆపకపోతే 3 రోజుల లోపల మీరు ఎటువంటి దాడులు చేస్తే మీ మీద మా సైన్యాన్ని పూర్తిగా ఉపయోగిస్తామని చెప్పి ఖచ్చితంగా కొట్టాలి. సరిగ్గా 15 ఏళ్ల కిందట ఎన్డీఏ హయాంలో స్నేహహస్తం అందించిన నాటి ప్రధాని వాజ్పేయి బస్సు యాత్రతో ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనకు ప్రయత్నిస్తే ఏడాది తిరగకుండానే తన కుక్క బుద్ధిని చూపించుకుంది పాకిస్తాన్. ఇప్పుడు మరోసారి కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉందన్న ధీమాతోనో ఏమో మరోసారి అవే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితులు, నిఘా నివేదికలు, ఇంటెలిజెన్స్ డేటాల్ని విశ్లేషిస్తే కార్గిల్ తరహాలో మరో యుద్ధం జరిగే ప్రమాదం లేకపోలేదన్నది ఇట్టే అర్థమవుతుంది. ఇందుకు పాక్ ను మరింత ప్రేరేపిస్తున్న అంశాలు చాలానే ఉన్నాయి. మోడీ అమెరికా టూర్ సక్సెస్ అవ్వడం, ఐరాసాలో మోడీ ప్రసంగం హైలైట్ అవ్వడం, అందులో పాక్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలకు అంతర్జాతీయ సమాజం హర్షాతిరేకాలు ప్రకటించడం, అదే వేదిక మీద తమ ప్రధాని వ్యాఖ్యల్ని తమ పత్రికలే తప్పుబట్టడం, బంగ్లాదేశ్ ను తమకు కాకుండా చేసిన ఘటనకు 40 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఎప్పుడెప్పుడు భారత్ను దెబ్బకొడదామా అని పాక్ ఎదురు చూస్తూ ఉంది. దీనికి తోడు పాక్ లో ప్రజాస్వామ్యం కోసం అంటూ ఇమ్రాన్ ఖాన్ మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతుండటం, ఇలా అన్ని మరోసారి పాక్ దుర్బుద్ధిని రెట్టింపు చేశాయి. దీంతో మళ్లీ భారత్ను దెబ్బతీయాలని ఉవ్విళ్లూరుతోంది ఆ దేశం. ఈ సమయంలోనే చైనా కూడా పొరపాటు చేయవచ్చు అని మనసులో పెట్టుకొని అవసరం అయితే
ఎట్టి పరిస్థితుల్లో కూడా మొహమాటం లేకుండా జపాన్ కానీ అమెరికా కానీ ఇతర దేశాల మనకు స్నేహితంగా ఉన్న దేశాల యొక్క ఆయుధాలు కాకపోయినా వాళ్ళ వస్తువులను వనరులు కూడా వాడుకొని ఖచ్చితమైన డిఫెన్స్ అరేంజ్మెంట్స్ పెట్టుకొని ఈ యొక్క పాకిస్తాన్ శిక్షించకపోతే విజయం లేకుండా ఇండియన్లు ఎల్లకాలం తల వంచుకొని ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక్క పాకిస్తానే కాదు, మరోపక్క చైనా కూడా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లో సరిహద్దుల్లో చాలా చోట్ల చైనా ఆర్మీ కిలోమీటర్ల మేర దూసుకొచ్చేసింది. ఇక దక్షిణాన ఉన్న శ్రీలంక కూడా ఇండియా మీద గురిపెట్టే ఉంది. నేపాల్, భూటాన్లను తన పర్యటనలతో మోడీ వశం చేసుకున్న పాక్, చైనాల నుంచే ముప్పు మాత్రం పొంచి ఉంది. మోడీ ఈ పరిస్థితిని చక్కదిద్దగలరా లేదా అన్న ప్రశ్నలకు అధికార పార్టీ నేతలు దీటుగానే సమాధానమిస్తున్నారు. మిగిలిన నాయకులకు మోడీ భిన్నంగా వ్యవహరిస్తారని, దీనికి తోడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు లేకపోవటం కూడా మోడీకి కలిసి వచ్చే అంశమని అంటున్నారు. భారత్ అభివృద్ధి పట్ల 100% చిత్తశుద్ధితో ముందుకెళ్తున్న మోడీ తీవ్రవాదాన్ని, పాక్ సేనల దురాగతాన్ని అడ్డుకోవడంలో సమర్థులంటున్నారు. గుజరాత్ లో అక్షరధామ్ ఆలయంపై ఉగ్రదాడి తర్వాత మరో దాడి జరగకుండా నిరోధించుకున్నారని, ఇప్పుడు కూడా పాక్ ఆయన గట్టిగా బుద్ధి చెబుతారనే ధీమాతో ఉన్నారు కమలనాథులు. మోడీ సమర్థులే, దాన్ని కాదనలేము. కానీ ముప్పు ముంచుకొస్తున్నప్పుడు దాన్ని తప్పించే ప్రయత్నం చేయకుండా మీనమేషాలు లెక్కించడం కూడా ప్రమాదమే. రైట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే ఆ తర్వాత చేతులు కలేక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మోడీ వెయ్యబోయే అడుగుతో ఇన్నాల్టి భారత మౌనం సహనమే కాని చేతకానితనం కాదు అని వారికి స్పష్టంగా అర్థమవ్వాలి. కాదు, ఇంకా శాంతి మంత్రాలే జపిస్తాము అంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. మోడీ కూడా సరైన టైం కోసం ఎదురు చూస్తున్నారని, ఇప్పుడు పాక్ ఆగడాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేలా మోడీ తీసుకునే నిర్ణయం కోసం కోట్లాది మంది భారతీయులు ఎదురు చూస్తున్నారు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.